నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, రాత్రి ఆకాశం ఎప్పుడు ప్రశాంతంగా నక్షత్రాలతో అందంగా కనిపిస్తుంది. కానీ గత మార్చి నెలలో ఆ ఆకాశం వింతైన వెలుగులతో నిండిపోయింది. ఊహించని విధంగా భారీ అగ్నిగోళాలు నింగిని చీల్చుకుంటూ భూమి వైపు దూసుకొచ్చాయి. అవి కేవలం పడిపోయే నక్షత్రాలు అయితే కావు, అవి ఒక హెచ్చరికలా ఉన్నాయి. అసలు మార్చి నెలలోనే ఎందుకు కనిపిస్తాయి? సైంటిస్టులు తాజాగా కనుక్కున్న ఆ భయంకరమైన నిజం ఏమిటి? ఈ వీడియోలో ఆ వివరాలు చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే మనం చూసే ఆకాశం వెనుక మనం ఊహించని ఒక పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. కాబట్టి సాధారణంగా ఉల్కలు భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు కాలిపోతూ మెరుస్తాయి. కానీ మార్చి నెలలో కనిపించినవి సాధారణమైనవి అయితే కావు. వీటిని సైంటిస్టులు ఫైర్ బాల్స్ అని పిలుస్తున్నారు. ఇవి వెనకటి ఉల్కల కంటే 10 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా భయంకరమైన శబ్దంతో దూసుకొచ్చాయి. అమెరికన్ మీటియార్ సొసైటీ నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఈ ఫైర్ బాల్ సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతోంది. దీన్నే సైంటిస్టులు మార్చ్ ఫైర్ బాల్ సీజన్ అని పిలుస్తున్నారు. అసలు ఈ మార్చి నెలలోనే ఎందుకు ఇలా జరుగుతోంది? మన భూమి అంతరిక్షంలో ప్రయాణించే మార్గంలో ఏదో ఒక రహస్యమైన శిథిలాల మేఘం అంటే డెబ్రిస్ క్లౌడ్ ఉందా? సైంటిస్టుల సుదీర్ఘ పరిశోధన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే బయటకు వచ్చింది. మన సౌర కుటుంబంలో కొన్ని గ్రహ శకలాలు అంటే ఆస్ట్రాయిడ్స్ సూర్యుని చుట్టూ తిరుగుతూ కొన్ని వేల ఏళ్ల క్రితం ముక్కలైపోయాయి. ఆ ముక్కలే ఇప్పుడు అంతరిక్షంలో ఒక భారీ నదిలా ప్రవహిస్తున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి నెలలో మన భూమి సరిగ్గా ఆ శిథిలాలు ఉన్న ప్రాంతం గుండా ప్రయాణిస్తోంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ కూడా ఉంది. మార్చి నెలలో కనిపించే ఈ ఉల్కలు ఇతర నెలల్లో కనిపించే వాటికంటే పెద్దవిగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? సైంటిస్టుల విశ్లేషణ ప్రకారం వీటి పరిమాణం ఒక చిన్న కారు నుండి ఒక బస్సు అంతకు పైనే ఉండొచ్చు. ఇవి భూమి వాతావరణంలోకి గంటకి 70,000 కిలోమీటర్ల వేగంతో ప్రవేశిస్తాయి. ఆ వేగానికి కలిగే రాపిడి వల్ల అవి ఆకాశంలో ఒక పెద్ద అగ్ని సముద్రంలా మెరుస్తాయి. ఒక్కసారి ఊహించండి, ఒకవేళ ఈ ఫైర్ బాల్స్ వాతావరణంలో కాలిపోకుండా నేరుగా భూమిని ఢీకొంటే? గతంలో రష్యాలోని చెలియాబిన్స్క్ నగరంలో జరిగిన వినాశనం మనకు గుర్తుండే ఉంటుంది. ఆ ఒక్క ఉల్క పేలడం వల్ల వేలాది భవనాలు దెబ్బతిన్నాయి, వందలాది మంది గాయపడ్డారు. మార్చి నెలలో వచ్చే ఈ ఫైర్ బాల్స్ అటువంటి ప్రమాదాన్ని మోసుకొచ్చే అవకాశం లేకపోలేదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. దీన్ని స్ప్రింగ్ లోడ్ మెటీరియల్స్ అని కూడా అంటారు. వసంతకాలంలో భూమి ఉన్న స్థానం వల్ల అంతరిక్షంలోని భారీ రాళ్ళు భూమి గురుత్వాకర్షణ శక్తికి ఎక్కువగా చిక్కుకుంటాయి. అంటే మనం పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తున్న సమయంలోనే పైన ఆకాశంలో మృత్యువు నిశ్శబ్దంగా మన తలలపై నుంచి వెళుతూ ఉంటుంది. సైంటిస్టులు ఇప్పుడు వీటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కానీ అంతరిక్షం అనేది ఒక అంతు చిక్కని రహస్యం. ఏ క్షణంలో ఏ రాయి మన భూమి వైపు దూసుకొచ్చి పడుతుందో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. మార్చి నెల ముగిసినా ఆకాశంలో కనిపించే ప్రతి వెలుగు వెనక ఒక ప్రమాదకరమైన కథ ఉంటుందని మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా ఆకాశంలో ఇలాంటి వింత వెలుగును చూసారా? చూస్తే అది మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.